హలో స్టూడెంట్స్, ఈ వీడియోలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ డిగ్రీ సెకండ్ సెమ్ రెగ్యులర్ అండ్ సప్లై అలాగే సెకండ్ సెమిస్టర్ వరకు వన్ టైం ఆపర్చునిటీ కూడా మనకి కండక్ట్ అయితే చేయబోతున్నారనమాట. మీరు క్లియర్గా చూసుకోవచ్చు. ప్రజెంట్ యూజీ సెకండ్ సెమ్ రెగ్యులర్ అండ్ సప్లిమెంటరీ వారితో పాటు Y15, Y16, Y17 బ్యాచెస్ కూడా మనకి వన్ టైం ఆపర్చునిటీ అనేది ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తున్నారనమాట. లాస్ట్ డేట్ ఫర్ పేమెంట్ ఆఫ్ ఫీ వితౌట్ లేట్ ఫీతో మనకి ఇదే మంత్ 25th వరకు మనకి టైం అయితే ఉందన్నమాట. ఆ 25th లోపల మనకి మార్చ్ 25th లోపు మీ ఎగ్జామినేషన్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు లేట్ చేస్తే నెక్స్ట్ డే నుండి లాస్ట్ డేట్ ఫర్ పేమెంట్ ఆఫ్ ఫీ విత్ లేట్ ఫీ ఆఫ్ 100 రూపీస్ ఫైన్. 100 రూపీస్ ఫైన్తో మనకి మార్చ్ 27th వరకు అయితే టైం అయితే ఉందన్నమాట. ఓకేనా. అలాగే ఎగ్జామినేషన్స్ వచ్చేసి అంటే ముందు ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేస్తారనమాట. డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ ప్రాక్టికల్ ఆర్ ప్రాజెక్ట్ వైవా వైస్ ఎక్సెట్రా ఎగ్జామినేషన్స్ ఆఫ్ సెకండ్ సెమిస్టర్. మనకి ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ అనేవి ఏప్రిల్ 20 నుంచి 24th వరకు ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారనమాట, ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ అనేవి. అలాగే డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఆఫ్ సెకండ్ సెమిస్టర్ రెగ్యులర్ అండ్ సప్లిమెంటరీ వీరికి వచ్చేసి మెయిన్ థియరీ ఎగ్జామినేషన్స్ అనమాట. ఏప్రిల్ 25th నుంచి ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారనమాట. ఓకేనా. అలాగే ఫీ పర్టికులర్స్ వచ్చేసి ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో సెకండ్ సెమిస్టర్ రెగ్యులర్ అండ్ సప్లిమెంటరీ Y18 బ్యాచ్ నుంచి ఇప్పుడు వరకు రెగ్యులర్ అలాగే సప్లిమెంటరీ ఇద్దరికి ఇంక్లూడ్ అయి ఉంటుందన్నమాట. వారికి వచ్చేసి ఫీ పర్టికులర్స్ ఓల్ ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి మనకి థియరీ ఎగ్జామినేషన్స్ కాబట్టి థియరీ ఓన్లీ ఫర్ సెకండ్ సెమిస్టర్ 870 రూపీస్ అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది. అలాగే ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి ఈచ్ సబ్జెక్ట్కి 230 రూపీస్ అనేది పే చేయాలన్నమాట. అలాగే ఫీ ఫర్ కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్ సిఎస్పికి వచ్చేసి మనకి 115 రూపీస్ అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. అలాగే ప్రాజెక్ట్ వరకు వైవా సపరేట్లీ వచ్చేసి మనకి 470 రూపీస్ అనేది పే చేయాలన్నమాట. ఇంటర్నల్ ఎగ్జామినేషన్ ఫీ ఫర్ సప్లిమెంటరీ క్యాండిడేట్స్ ఫర్ ఆల్ కోర్సెస్ ఎక్సెప్ట్ Y24 బ్యాచ్. వీరికి వచ్చేసి సప్లిమెంటరీ స్టూడెంట్స్కి 1200 రూపీస్ అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది. అలాగే BHM వారికి 1720 రూపీస్ అనేది పే చేయాలి. BHM వారికి ఈచ్ ప్రాక్టికల్ ఆర్ ప్రాజెక్ట్కి వచ్చేసి 470 రూపీస్ అనేది పే చేయాలి. ఓకేనా. అలాగే ఫీ ఫర్ సెకండ్ సెమిస్టర్ సప్లిమెంటరీ అంటే మనకి ఎవరైతే 1 or 2 సబ్జెక్ట్స్ లేదా 3 సబ్జెక్ట్స్ అంతకంటే ఎక్కువ సబ్జెక్ట్స్ కనుక ఫెయిల్ అయితే సప్లిమెంటరీ ఆల్ కోర్సెస్కి ఈచ్ పేపర్ అపీరెన్స్ 470, 2 పేపర్ అపీరెన్స్ 620, 3 పేపర్ అపీరెన్స్ 690, అలాగే 4 or more పేపర్స్ ఉంటే 870 రూపీస్ అంటే ఓల్ ఎగ్జామినేషన్ ఫీ అనేది పే చేయాలి. ఓకేనా. అందుకని మనకి క్లియర్గా ఇచ్చారు. దాని తర్వాత హోటల్ మేనేజ్మెంట్ అంటే BHM వారికి సింగిల్ పేపర్కి 500, అలాగే 2 పేపర్స్కి 640, 3 పేపర్స్కి 870, 4 పేపర్స్కి 1040, అలాగే 5 పేపర్స్కి 1320, అలాగే నెక్స్ట్ వచ్చేసి 6 or more పేపర్స్ ఉంటే 1720. ఓకేనా. అలాగే వన్ టైం ఆపర్చునిటీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో క్లియర్గా చూసుకోవచ్చు. వన్ టైం ఆపర్చునిటీ వచ్చేసి ప్రిఫిక్స్ అంటే మీ రోల్ నెంబర్కి Y15, Y16 ఆర్ Y17 ఈ 3 బ్యాచెస్కి మనకి వన్ టైం ఆపర్చునిటీ అనేది కండక్ట్ చేస్తారనమాట. 3 or less than 3 పేపర్స్ ఉంటే అంటే ఒక సబ్జెక్ట్ ఉన్నా కానీ మీరు 5000 అనేది పే చేయాల్సి ఉంటుంది థియరీ ఎగ్జామినేషన్ ప్యాటర్న్కి. ఓకేనా. 2 ఉన్నా 5000, 3 ఉన్నా కానీ 5000 అనేది పే చేయాలి. ఓకేనా. అలాగే ఇఫ్ మోర్ దెన్ 3 పేపర్స్ ఫర్ ఈచ్ పేపర్ 2460 రూపీస్. ఓకేనా. 3 పేపర్స్ దాకా మీరు 5000 పే చేస్తే 3 పేపర్ కన్నా ఎక్కువ పేపర్ ఉంటే ఒక్కొక్క పేపర్కి సపరేట్ మనకి 2460 రూపీస్ అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఇంటర్నల్ కానివ్వండి, ప్రాక్టికల్ కానివ్వండి, ప్రాజెక్ట్ కానివ్వండి సింగిల్ పేపర్ అంటే 1 పేపర్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్కి వచ్చేసి 1670, అలాగే 2 or 3 పేపర్స్ ఉంటే ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ అనేవి 3340 రూపీస్ అనమాట. అలాగే ఇఫ్ మోర్ దెన్ 3 పేపర్స్ ఈచ్ పేపర్కి 1250 రూపీస్ అనేది పే చేయాలి. ఓకేనా. ఇది ఫ్రెండ్స్ మనకి అఫీషియల్ సర్క్యులర్ అప్డేట్ అనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మన ఛానల్లో పెట్టి లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.